డీటెయిల్స్లోకి వెళ్తే బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరో కేసు నమోదైంది. తాజాగా పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు. 7 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. పేట్ బషీరాబాద్లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదైంది. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డిపై మరో కేసు నమోదైంది. మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, మల్లారెడ్డికి సంబంధించిన విషయంలో దాదాపు 3 నెలల నుంచి కూడా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భూ కబ్జాకు సంబంధించిన కేసులే అతని పైన ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంగా ఏర్పడుతుంది. ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి గాని, అలాగే అతని అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి, ఇద్దరి పైన కూడా 7 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే 32 గుంటల స్థలం అంటే ఆ ఏరియాలో చాలా కాస్ట్ అయినటువంటి ప్లేస్. ఆ ప్లేస్ మీద అతను కన్నేశారు. దాంతో పాటు ఆల్రెడీ నిర్మాణాలు చేసుకున్నటువంటి ప్లేసుల్లోనే వాటిని కూల్చివేసి మరీ కూడా దాన్ని కబ్జా చేశారనేది కూడా షేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అనేక సెక్షన్స్ కింద కూడా ఇప్పుడు వారిపైన నమోదు చేశారు. ఇప్పటికే గతంలో కూడా అదే ఏరియాలో మేడ్చల్ ప్రాంతంలో ఈ భూ కబ్జా కేసు ఉన్నటువంటి మల్లారెడ్డి గతంలో కూడా ఆ ప్లేస్ నాదంటూ కూడా వెళ్ళడము, దాదాపు 40 మందిని తీసుకెళ్లి అప్పుడు దౌర్జన్యం చేయడం, ఇవన్నీ కూడా ఒక సంచలనం సృష్టించింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే వారిద్దరి పైన 447 ఒకటి, 427 ఒకటి, 341 ఒకటి, 353 ఒకటి, 152 ఒకటి, 147 ఒకటి, 149 ఐపీసీ సెక్షన్ కింద వారిపైన కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దీనిపై నుంచి ఆయన ఎలా బయటపడతారనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు మల్లారెడ్డి పైన గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. కానీ మల్కాజిగిరికి ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ భూ వివాదాల కేసుల్లో ఆయన ఇరుక్కుపోతున్నాడు. గతంలో కూడా తన కాలేజీ సంబంధించి చెరువును కూడా ఆక్రమించి కాలేజీ కట్టాడు అనేది కూడా అప్పుడు అధికారులు పెద్ద ఎత్తున దాడులు చేయడము, తర్వాత ఆ ఒక్క భూమిని స్వాధీనం చేసుకోవడము, తర్వాత మళ్ళీ మల్లారెడ్డితో కలుపుకొని రాజశేఖర్ రెడ్డి మరొక భూమి దగ్గరికి వెళ్ళడం, అక్కడ మా స్థలము 3 ఎకరాలు ఉందంటూ చెప్పడము, తర్వాత ఆయన నిజానికి ఎకరం మాత్రమే ఉన్నప్పటికీ మరో 2 ఎకరాలు ఆయన కబ్జా చేసినట్టుగా పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చారు. సో ఇలా అనేక కేసుల్లో కూడా వీరిద్దరూ చిక్కుకుపోతున్నారు. కాబట్టి కంపల్సరీ వీరికి కష్టకాలాలు ఖచ్చితంగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. గతంలో కూడా గతంలో ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక ఆరోపణలు కూడా చేశారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏకంగా ఆధారాలు కూడా చూపెట్టేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ ఆధారాలు సమర్పించినప్పుడు కానీ ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇప్పుడు ఒక్కొక్కటి భాగవతాలన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించి బయటపడుతూనే ఉన్నాయి. ఇంకా చాలా వరకు కూడా భూ కబ్జా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సూరారం నుంచి ఇక్కడైతే కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలు, అలాగే పేట్ బషీరాబాద్, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు కూడా వీరిద్దరూ భూ కబ్జాలు చేసినట్టుగా ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి కూడా ఎంక్వైరీ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ రాణా.